ఏంటి సార్ ఇది? కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ఆకు ముందు దిగారు. నేను ఆటో ఎక్కితేనే కదరా దిగటానికి. ఎక్కలేదా? నీ స్పీడ్ తగలయ్యా. రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారు అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్క ముందే లాగించేసావు కదరా. అంత స్పీడ్ వచ్చానండి. సారీ సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. డబ్బులా? ఎందుకు? నేను ఎక్కలేదుగా. మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి, డబ్బులు ఇవ్వాల్సిందే. ఎంతమ్మా? 99 రూపాయలండి. మీ మనసు పెద్ద చేసుకుని ఇంకో 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను. ఆహా, ఒక్కసారి లారా. మంచి షర్టు. ఏమండి, కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచినీళ్ళు పట్టరా. అమ్మా అమ్మా అమ్మా. ఎవరు? ఎవడో బిచ్చగాడ ఉంటాడు, కొంచెం బియ్యం వేసి పంపించు. మావా, నేను బిచ్చగాండి కాదు, మీ కిమ్ముని, కృష్ణమూర్తిని. అయితే నేను అన్నది కరెక్టే. అవును, హైదరాబాద్ నుంచి వస్తూ ఏది తెచ్చావరా? ఏం తెచ్చానా? ఇదేంటిరా, ఏదో విస్కీ బాటిల్ తెచ్చేయండి, పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఒరేయ్, నీళ్లు మంచి టేస్ట్ గా ఉన్నాయి, ఎక్కడ కొన్నావు? కొనలేదు మావా, ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు, నీకోసం తెచ్చాను. ఒరే కీమో, ఈ పిచ్చి చేష్టలు ఇంకా పోలేదా నీకు? ఎక్కడ పోతాయి? ఒరే కీము, ఇదేనా రావడం? హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా, ఏమైంది? మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను. మీ బాబాయ్ ఏం చేస్తున్నాడు రా? ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు. అంతగా నవ్వకండి, ఆయనకు పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది. పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చూడటం కుదరదని ఓసారి చూసిపోదామని వచ్చాను. ఇంతగా అరవింద్ చంద్రులు ఎక్కడ? వాళ్ళు గుడికి వెళ్లారా? ఇంతలో నువ్వు స్నానం చేసి తయారవ్వు, అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది, వెళ్ళు. అమృత, ఇంత స్పీడ్ వద్దు ప్లీజ్. అయ్యో అయ్యో, అమృత. థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉంది నా డ్రైవింగ్? పెహలే అపోలోకి వెళ్ళాలనిపించింది. ఏంటి చుట్టుపక్కలంతా డ్రైగా ఉంది? ఆడపిల్లలకి ఏమైనా ప్రొహిబిషన్ పెట్టారా? ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు. నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా, అమ్మాయిలకి లైన్ వేయడానికి వచ్చావా? లైన్ కాదు కదా, నేను రోడ్ వేసిన ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు. ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్నయ్య ఎందుకు వస్తాడు అంట. ఇవాళ అక్టోబర్ 30, మర్చిపోయావా? చిన్నా చనిపోయిన రోజు. చిన్నాకి సంవత్సరికం పెట్టడానికి వచ్చారు. హాయ్. వాస్తా చేవల. ఏంటి జూహీ చావ్లానా? జూహీ చావ్లా కాదు, వాస్తా చేవల అంటే ఏంటి? ఓర్ని, ఇది కూడా తెలియకుండా కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారా? ముందు ఇది నేర్చుకోండి, తర్వాతే కాలేజ్. రేయ్, మీరు ఇక్కడే ఉండండి, పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తా. వాస్తా చేవల అంటే వీడు ఇంకా వాస్తా చావలా మానలేదా? నీకు శవరాల పిచ్చి, తనకి చావలాల పిచ్చి. ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు. రిస్క్ లేని లైఫ్, మ్యాటర్ లేని పేపర్ లాంటిది, జిప్ లేని ప్యాంటు లాంటిది. ఆ విషయం వదిలే గానీ నన్ను అర్జెంట్ గా రమ్మని ఉత్తరం రాస్తావు. దేనికమ్మా? హాయ్. హాయ్. ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు? అబ్బాయి అదేం లేదే. అవును, కళ్ళద్దాలు బాగాలేదు. కళ్ళద్దాలా? మేము అసలు పెట్టుకోలేదే. అద్దాలు బానే ఉన్నాయి, ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది. మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది, రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను. రే వదలండి రా, అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంట పడాలి, లేకపోతే ఫీల్ అవుతారు. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు, తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. ఎక్స్క్యూజ్ మీ, ఒక ముద్దిస్తావా? ఏంటి? రేపే తిరిగి ఇచ్చేస్తాను. నిన్ను అంత సీన్ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు తిరిగి ఇచ్చేయి. పోరా. దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా? ఒరే అటు చూడరా. ఒరే చంద్రు, నన్ను చూసే నవ్వుతోందిరా. జోకర్ ని చూస్తే నవ్వరా? ఆ నవ్వు కాదు, లవ్వు నవ్వులు, లవ్వు నవ్వులు. రేయ్, ఆ నవ్వులు నా కోసం. నీ కోసమా? నా కోసం అనుకున్నానులే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు, అంటే నేను అక్కడ రమ్మన్నట్టుగా. ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రొసీడ్. ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా, లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది గాని టెక్నిక్ వాస్తా చావలా. విజృంభించు. ఓకే. హాయ్. హాయ్. వాస్తా చేవల అంటే ఏంటి? వాస్తా చేవల, నన్ను నువ్వు వాస్తా చేవలా? అర్థం కాలేదా? వాస్తా చేవల, దాన్ని రివర్స్ చే. లవ్ చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి,
సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా మీ ఇంటికి వెళ్దాం. ఆ? నువ్వు అరవింద్ కదూ? వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ? మా పేర్లు మీకెలా తెలుసు? మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్. మన వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే. మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరేయ్ ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా. వస్తాంరా మేము. ఆ? వద్దా? ఏయ్, ఆటో త్వరగా రా. మన వాడెందుకు ఆటో ఎక్కుతున్నాడు? పోనీ పోనీ త్వరగా పోనీ. అదు ఆగండ్రా, నన్ను ఎక్కించుకోండి. ఏయ్, మళ్ళీ నన్ను ఆటో వెనకాల పరిగెత్తిస్తున్నారు కదరా. ఏంటే ఏమైంది నీకు? ఎక్కడ నీ ముద్ర కొడుకు? ఇలా వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం? అయినా వాడితో నీకేం పని? అన్నయ్య కదా వాడి గొంతుకి రాకి బిగిద్దామని. నీకేమైనా పిచ్చెక్కిందా? పిచ్చి నాకు కాదు, నువ్వు కన్నావే కొడుకు వాడికి. అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు? అన్నయ్య అంట గొప్ప అన్నయ్య. అసలు పళ్ళు రాలు కొడతాను జాగ్రత్త. ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నా? నేను అడుగుతానుండు. ఏం చేశాడమ్మా? ఏం చేశాడా చెప్తావమ్మా? ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకుని తిరిగేదాన్నా. ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా, సినిమాకి వెళ్దామా, హోటల్కి వెళ్దామా అని అసహ్యంగా అడిగాడంట. సరే సరే నువ్వు ఆడవకు. ఆ గాడిద రాని వాడి సంగతి నేను తెలుస్తాగా. చేసినంత చేసి ఏ నవ్వొకటి. అందరూ ఫోటోలో పడతారు. ఫోటో ఏంటి మన మీద పడింది? ఏంటి తలకు మీసాలు ఉన్నాయి? ఓహో తిరగబడిందా? ఇటు చూడు. ఎరి వీళ్ళు. ఒరే ఇల్లేమన్నా ఖాళీ చేస్తున్నారా? ఫోటోలు ఎగిరెగిరి వచ్చి మీద పడుతున్నాయి. అదేం కాదు, ఆ దెయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృతకు జరిగిన సంగతి చెప్పారు. అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది. అది సంగతి. నువ్వెందుకురా భయపడతావు? నీ చెల్లెలే కదా, నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు. మేము తర్వాత కలుస్తాం. అబ్బా ఏయ్, లోపలికి వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా. పాల్ పాల్. నా పేరు గోపాల్. పైకి వెళ్ళి రావా పో. నువ్వు పోయించుకునే అరగత పాలకి పైకి వెళ్ళి రావాలా? పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు. నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి శివరా పాట ఆపేశా? ఆడు. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండు చీమా, ఓ గండు చీమా. ఏంటిది? సిమ్రాన్ అదృశ్యం అయిపోయి షకీలా కనబడుతుంది. ఆహా, షకీలా అయినా పర్వాలేదు. షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఓ మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోళ్ళ రంగు తెలియదు. ఆడాళ్ళ గురించి అసలే తెలియదు. వాడొక పిచ్చవదవా బట్టతలా వాడును. రా షకీలా రా. నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేసాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు, నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు? అయ్యయ్యో షకీలా నేను లోయలో పడిపోయాం. కాపాడండి కాపాడండి. ఏంటి నువ్వు షకీలా లోయలో పడిపోయారా? ఏంట్రా నాది బట్టతల, నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా? ఏయ్, నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెదవా? ఒక్కసారి టచ్ చేశానంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా. ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్రా. ఏంట్రా చూపు చెత్త ఫేసు నువ్వును. మా అన్న నిన్ను కంట కంటే ఏ గాడిదనో కన్నట్టయితే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్నకన్నా గాడితో నువ్వే. ఏంట్రా 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 ఆ, ఏంట్రా వద్దు, బాగుతున్నా? వద్దు. వెళ్ళి టీ పట్రా. అబ్బో, ఎలా? తెస్తాను. ఏదో కౌంటర్లు ఇస్తున్నాడు, కౌంటర్లు నాకు అరికి పోగులు పెడతా. వీడేవాడు బహుశా ఆడి బాబాయ్ అయి ఉంటాడు. ఏమండి ఏమండి కృష్ణమూర్తి ఉన్నాడా? లోపల బెడ్కి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది, వాడే కృష్ణమూర్తి. వెళ్ళు. రారా. చూసావరా, వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడిని ఒకటే అంతేగాని లేచాడు. నువ్వు బాగు, నేను లేపుతాగా. ఏ కీము ఆగు. వీడిని ఇక్కడ లేపావనుకో, మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు. అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు. వీడిని బయటికి తీసుకెళ్దాం పద.
టీ రెడీ. ఈ మనిషి మంచంతో సహా ఎక్కడికి మాయమయ్యాడు? బాబాయ్, బాబాయ్, గోపాల్, గోపాల్, బాబాయ్ ఎక్కడా కనిపించడం లేదు. తీసుకెళ్ళింది ఆయన. నేను నిన్న అనుకున్నానే. అయినా ఒంట్లో బాలేదా ఏంటి మంచంతో మోసుకెళ్లారు? మంచంతో మోసుకెళ్లారా? ఎవర్రా పట్టుకో ఇవి? నాకేం తెలుసు, నీకోసం లోపలికి వచ్చారు. ఓహో, అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు. నన్ను అనుకుని మోసుకెళ్ళిపోయి ఉంటారు. ఒరేయ్, నేను ముందెళ్తాను, నువ్వు వెనకొచ్చాయి. ఓకే. మనుషులు తీసుకొచ్చాయి. అలాగే. చందు, నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు, నేను వీడి క్లాస్ పీకి వస్తాను. క్లాసా? వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు. నువ్వు వెళ్ళు. అయితే అతనెవరు? రే చంద్రు, నువ్వేంట్రా ఇక్కడ? అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా? బాబాయ్ని మోసుకొచ్చింది మీరా? ఎక్కడ్రా? చందు, నన్ను వదలరా, ఆగు. నా మాట విను. రేయ్, వీడు కృష్ణమూర్తితో వాడేవాడరా? వాడి బాబాయ్. పిచ్చి కొట్టుడు కొట్టానే, వెళ్ళి సారీ చెప్పొస్తా. హోటల్లో చపాతీ పిండిని బాదినట్టు బాది సారీ చెప్తారా? సారీ పోరా పో. చంపుతా నిన్ను, దొరుకుతా. దొరికింది చెప్పు. ఇదేంటి మన కొట్టుకి హెడ్ రెండేట్లయిపోయి? హెడ్ కాదురా ఇది, బెడ్. రేయ్, నన్ను చంపాలనుకుంది నువ్వురా? నేనా? ఎవరో ఇద్దరు ఆగంతకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు? ఎస్ బాస్, వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరా? అర్థమైంది. ఏంటి బాస్ కత్తి నూరుతున్నారు? మేళ్ళకి రంగడే మానేసి మేకల్ని కోస్తారా? మేకల్ని కోయటానికి కాదురా, కిడ్నాపర్ల తల్ల నరకడానికి. ఒక్క దెబ్బకి 2 తల్లు తెగి పడిపోవాలి. బాస్, బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకుని చూడండి బాస్. ఆ కత్తి నాకివ్వండి, నేనే వేస్తానండి. నువ్వు నాకు నచ్చావురా. ఈ నెల నుంచి నీ జీతం నెలకి 10 రూపాయలు పెంచుతున్నారు. పో బాస్. అంతొద్దు, తగ్గించు. ఒరేయ్, మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను. ఓకే, వెళ్ళు. ఓకే. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని టీము, నీకు గుడ్ న్యూస్ తెలుసా? ఏంటి, నేను పనిలోంచి పీకేశాడా? కాదు, బాబాయ్ నాకు 10 రూపాయలు జీతం ఇచ్చాడు. ఒరేయ్, నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా? బాబాయ్కి అసలు బుద్ధి లేదురా. అవును, బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు? బాబాయ్, బ్రష్లు పట్టుకోవడం చేతగాని వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు. అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. ఒరే పిచ్చి సన్నాసి, ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవడరా? అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే ఆపరేషనా? కాదు బాబాయ్, జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు. జీతం లేకుండా పనిచేసేవాళ్ళ? ఎంత మంచి ఐడియా చెప్పావురా. అరే పని చేద్దాంరా, ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి అఫర్సెంట్ లో పెట్టుకుందాంరా. అంత మందిని నేను తీసుకురాలేను గాని ఇద్దరున్నారు, కావాలా వద్దా? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. ఓ పని చేయరా, వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తాను, వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి. రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు? జమీందార్ బంగ్లాకి. ఫుడ్ వాళ్ళే పెడతారుగా? వాళ్ళే పెడతారు. నీకంటేంటి? ఒరే మంచి ఐడియా ఇచ్చావురా. నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా? వాళ్ళని తీసుకొచ్చాయి. బాస్ 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 బాస్
ఏంట్రా ఏంట్రా కంగారు ఆ? వచ్చారు బాస్, ఆ కిడ్నాపర్స్ వచ్చారు. వచ్చేసారా ఎక్కడ్రా ఆ చెట్టు పక్కన నిలబడి మీకు స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. రండి. ఒరే తెలివి తక్కువ వెధవా. నన్ను కాపాడాల్సింది పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావేంట్రా? ఒరే ఓ పని చేయరా, నువ్వు ఒక కర్ర తీసుకుని అక్కడికి వెళ్ళు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో వచ్చి నాకు చెప్పు. నేను రాకపోతే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను రా. వస్తే వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదరా దరిద్రుడా. వెళ్ళు. అర్థమైంది. అమ్మా అమ్మా రేయ్ ఏంట్రాడు? ఒరే చెత్త వెధవా, వెనక నుంచి వచ్చి దయ్యంలా గీరి భయపెడతావేంట్రా? ఎవరు? నేనా? ఆ. నువ్వే చేత్తో కత్తి పట్టుకుని కషాయవాళ్ళ భయపెడుతున్నావు. నేను చెప్పిన అప్రెంటిస్ వచ్చారు. అఫ్రంటిస్ ఆ. ఎవర్రా వాళ్ళు? ఎక్కడ? అదిగో. ఏర్రా? ఏర్రా? అవును, ఏరి రండ్రా. మీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్. బాబాయ్ ఆ, వీళ్ళే. ఓకే ఓకే ఓకే. ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు? పంచర్ అయిందా? షిట్. ఇంట్లోనే తప్పించుకున్నారే. నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా. ఇదిగో ఇది తీసుకుని వెళ్ళి వేసేయండి. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో అఫ్రంటిస్ లో అప్పార సెంటర్లు కాదు, అప్రెంటిస్. ఏపీఆర్ఓ. నోర్మోయ్. ఏయ్ చెప్పింది చెయ్యి. నేనేమైనా పరీక్ష వెళ్తున్నానా, పాఠాలు నేర్పుతున్నావు? అలా ఒక కర్ర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి. నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకు నరుకుతాను. మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి. ఇదే మీ ఫస్ట్ డ్యూటీ. కమాన్ ఫాలో. ఓకే ఓకే. కమాన్. ఎవరిని వేసేయమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా ఏసేయ్. మొదటి డ్యూటీ అన్నాడుగా, పద. అయ్యో, ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ని ఫాలో అవుతున్నారే. బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను. అడుగు వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్తున్నాడు. అదే అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడు రా. అయ్యో, ఈ లోపలే బాస్ ని క్లోజ్ చేశారేంటి? ఏయ్ పరిగెడితే వదిలేస్తాననుకున్నావురా? నీ అంత చూస్తాను. కమాన్. జాగ్రత్త. ఒరే అఫర్ సెంట్లారా చూసుకోండి రా. సారీ, వస్తున్నాం పద. కమాన్ చార్జ్. రండ్రా రండి. మీరే కదా మా బాస్ని మంచుతో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాస్ నేను వెంటపడుతున్నాం. ఏంట్రా చూస్తున్నారు మొద్దులాగా? వేసేయండి రా. వేసేస్తాం. ఒకటి తెచ్చాడు రా. రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి. బాబాయ్ వీడు మన గోపాలు. వీడు మన గోపాల్ రా. వీడినెందుకురా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసేమంది, వేసాం. అబ్బా నేను వేసే మంది వీడి కాదురా, ఆ కిడ్నాపర్స్ ని. రేయ్ పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదేరా ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్లి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా. వీడిని పట్టుకుని కొట్టారేంట్రా అప్పర్ సెంట్లారా. గోపాలు, ఒరే గోపాలు, నాయనా గోపాలు, గోపాలు, ఒరే గోపాల్, ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు? ఒరే గోపాల్, రే రే మాట్లాడవేంట్రా? నమస్కారం వాజ్పేయి గారు. వాజ్పాయా? అయ్యయ్యో, ఏమైంది వీడికి? మీ పెళ్లి ఎప్పుడైంది? ఇవిడి మీ వైఫా? నాకు వైఫ్ ఏంట్రా? మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది. సారీ. ఒరే గోపాల్, వీడు కృష్ణమూర్తిరా. నేను మీ బాస్ భవానీ శంకర్ని. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలు రా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా?
చంద్రబాబు నాయుడు, సచిన్ తెండూల్కర్ భలే గుర్తుపెట్టేశారే. కాదురా, వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫర్ సెట్లు, మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మన వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటళ్ళు, కాబట్టి వీడు వద్దు. కాదురా, ఎప్పటికైనా వీడి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. ఆ కిడ్నాపర్ ని గుర్తుపడతాడు. ఆ. అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. ఆ. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్. ఊరి నీ అమ్మ కడుపు మాడ, ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయి చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏంటా ఏంట్రా ఏంటంటే బంగ్లా రంగేస్తావు తెలుసు కదా, వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు. ప్యాకెట్ డ్రెస్ వేసుకోగానే సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? ఎడిది దరిద్రుడా నువ్వు బానే. అబ్బో అబ్బో అబ్బో. ఆహా, ఇదేరా ప్యాలెస్, రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో. ఏంటది? దరిద్రుడా, రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపవతల పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా? రేయ్, కోడిగుడ్లు దింపినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే దింపండిరా. దింపండి 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 దింపండి. అబ్బా, మీ అమ్మ కడుపులు మాడ పడేస్తారంట్రా. ఇప్పుడే కదా చెప్పలేను. ఒరే, నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని ₹1,00,000 కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా. మీకు దండం పెడతాను, నా నోట్లో మట్టి కొట్టగట్రా. రే ఒరే, జూలో ఉండాల్సిన జంతువురా మీరు, నాకు దాపురించారేంట్రా? అమ్మ రే, అప్పుడు సెట్లారా చంపేస్తాను. జాగ్రత్త ఎత్తండి. గోతిగా నక్కలా చూపెట్రా, నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఆ పొట్టాడితో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా? అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును, 30 రోజులైనా ఉండి తీరాలి. నా వల్ల కాదు. పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల్లో జెండా ఇచ్చేద్దాం. ఓకే? ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ? సామాన్ తెచ్చమన్నారు కదా. ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు? ఆ లుక్ ఏంటి? ఎందుకలా చూస్తున్నావు? ఇతనేంటి? ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా? నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా? అబ్బో అమ్మా, అరే తింటండి తింటరా. తీసుకెళ్ళరా ప్లీజ్. అబ్బా, వచ్చేస్తాను. ఏమయ్యా ఆ నిచ్చి తీసి పక్కన పెట్టి త్వరగా ఇదిగో. ఏమయ్యా ఆ డబ్బాలు ఎక్కడ పెట్టి ఉంటే పక్కన పెట్టు. ఏంటయ్యా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా క్యావ్ క్యావ్ అని అరుస్తావేంటి? కాకిలాగా అర్థం కాదు, అమ్మ వచ్చేస్తుంది. మీ అమ్మ వస్తే మాకేంటయ్యా బాబు? మా అమ్మ ఎక్కడికి ఎందుకు వస్తుందా? ఈ బిల్డింగ్ ఓనరు పద్మినీదేవి అమ్మగారు వచ్చేస్తారా? అయ్యి బాబు, ఈ బండి ఇక్కడ పెట్టండి. తీయా. ఈ అమ్మాయి రే ఇంటికి మెయిన్. ఢిల్లీలో చదువుకొని వస్తుంది. ఈ ఊర్లో స్కూల్స్ లేవా? బాబాయ్ ఫోన్ మాట్లాడుతున్నారు. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంట్ గా ఈ చెత్త ఎక్కడి నుంచి తీసేపోతే తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి అమ్మలో పెట్టు. అరే అవన్నీ సత్తండి. మూలలో పెట్టమంటే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూలలో పెట్టు. ఇదిగో అఫర్ సెంట్లో రండి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే నువ్వెక్కడికి రాటు? ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా? అర్జెంట్ గా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. రే దత్తమ్మ, అలా నిలబడి చూస్తావేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. సార్ నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరా పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలాజో, ఇదిగో వస్తున్నా.
రేయ్, అది తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. రేయ్, ఒరేయ్, ఒరేయ్, దరిద్రుడా, ఇంత బరువైన దాన్ని నువ్వు ఒక్కడే మోసేయగలవరా? ఏంటనుకున్నారు అది? బస్ దీంట్లో ఏం పంపించారేమో. ఈ బొందేం కాదు. ఏంటి బస్ దీన్ని గుడ్డు కప్పారు? అది జ్వరం నాయనా. టాబ్లెట్ వేయచ్చు కదా పాపం. ఏయ్. బాస్ గడియారం బాస్. అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా. రేయ్, ఇలా రండిరా. ఏంటి బాబాయ్? ఈ గడియారాన్ని వీడి బారి నుంచి కాపాడండి రా బాబోయ్. మీకు దండం పెడతాను, మీ పుణ్యం ఉంటుందిరా బాబోయ్. పట్రా అమ్ముతాం. అలాగే. రారా చంద్రు. రే ఎక్కడికి వెళ్ళాడు ఈ అమ్ముతాం గడు? ఏ మెంటల్, 4 అడుగులు కూడా వేయలేదు, అప్పుడే చెయ్యేంటి? చేతులు ఏంటిది? అవును అవదమా ఎందుకు? వీడిగా పట్టమని. అవును వాడు ఏరేదాన్ని అపాయింట్ గా ఎందుకురా పడేసావు? నువ్వే కదా పడేమన్నా, అందుకే పడేశాను. అందుకని దారిలో పడేసేది. ఎవరైనా జారి పడితే పుత్తూరు బస్సు ఎక్కించాలి. అదరా క్లీన్ చేద్దు. వాడిని వదలరా. రండిరా పట్టండిరా. పట్టు. రాండి ఎత్తండి. ఏయ్! ఏయ్! రేయ్, ఇదేమన్నా రిస్ట్ వాచ్ అనుకున్నావా? సుతారంగా పట్టుకున్నావు. రేయ్, నేను ఎక్కడ పట్టుకున్నారా? నేను పట్టుకునేలోగా ఎత్తేశారు. కరెక్టే, అతను పట్టుకోలేదు, నేను చూసా. అయితే ఎందుకు చెప్పలేదు? పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు. అయ్యో, బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా. మీరు పని చేయడానికి వచ్చారా, నన్ను తగలబెట్టడానికి వచ్చారా? అసలు ఎవర్రా పగల కొట్టింది? అది అది ఈడేనా? 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 అయ్యో, ఈడేనా? అయ్యో, బాబాయ్, రేయ్! బాబాయ్, 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 ఏమిట్రా? బాబాయ్. ఏమిటో శబ్దం? ఆ. ఏ ఫూల్స్! 200 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా. అమ్మయ్యా, అది పాతదా సార్? ఇంకా నేను కొత్త దొరుకుని భయపడి చచ్చాను. నోరు ముయ్యరా గాడిద. దీని విలువ నీకేం తెలుసురా? మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పట్లో ఇలాంటి దాన్ని ఎవరైనా కొనగలరా? ఎవ్వరు కొనలేరు, పాత సామానుడు తప్ప. కోతి వెదవా, తప్పైపోయింది, క్షమించండి సార్, క్షమించండి సార్. క్షమించడమా? నిన్ను క్షమించడమా? నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. మేనేజర్ సార్, అయ్యో, నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఇదిగో వచ్చేస్తున్నా. అవ్వకండ్రా నాయనా. ఇదేం చెప్పురా నీకు? ఇదేం చెప్పో తెలియట్లేదండి. పరిగెత్తుంటే కాలు స్లిప్ అయిపోతోంది. ఈ గడియారం ఎవరు పగలగొట్టారు? సార్, మరి చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్. మీ కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్. వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను. ఎలా పంపిస్తావురా? ఎలా పంపిస్తావు? ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళటానికి వీల్లేదు. వీళ్ళు బయటకు వెళ్ళారో నీ తాట తీస్తా. సార్, సార్, దాన్ని పైకెత్తారంటే మీ చేతులు నరికేస్తాను. అబ్బో, 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 కాలు పక్కనైందిరా. మళ్ళీ ఏం పగలగొట్టారా? మళ్ళీ సార్, అదే సార్, పాత మళ్ళీ పడేశారు సార్. సార్, మీకు దండం పెడతారు, మీరు వెళ్ళండి సార్. నేను వెనకాల వచ్చి సంతకం చేస్తాను, మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి సార్. రేయ్, మీరు వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏంటమ్మా, ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయన ఫీలింగ్? మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను 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 ఫీల్ అవ్వాలి బాబు. వెళ్ళండి, వెళ్ళండి.
అయ్యో బంగారం లాంటి గడియారం సర్వనాశనం చేశారు కదరా వెధవలారా. ఒరి 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 ఏమైంది బాబాయ్? ఏమైందా కడిది గుట్టయింది. ఏంటి బాబాయ్? వెళ్ళిపోండి కడిచి. అది కాదు బాబాయ్. వెళ్ళిపోండిరా. చాలా ఎందుకోండి. వెళ్ళిపో. అవ్వ 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 అయ్యో అవ్వ అవ్వ నడుము జారింది నాయన. రే బ్రష్ నుట్రా. ఏంటి బాస్? రే సుత్తి నుట్రా. రే పక్కడా నుట్రా. ఏంటో మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? రండి. రే ఆ సుత్తాడికి. రే మీరు వెళ్ళి ఫర్నిచర్ తీసుకురండి. మీరెక్కడికి రా? మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు ఇంతవరకు పగలగొట్టలు ఫర్నిచర్ చాలేదా? మళ్ళీ ఫర్నిచర్ మీద చేసారంటే మీ డెడ్ బాడీ చూస్తా జాగ్రత్త. మీరు వెళ్ళండి రా. రండి. నువ్వు పైకి వెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకుతావు. బాబాయ్ అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి? నువ్వు పీకయ్యన్ని అనవసరమైన మేకులే బాబు. చెత్త ప్రశ్నలు ఇక్కడ వెళ్ళు. అలాగే. అరే కానీ శుభ్రం కానండి. నువ్వు శుభ్రంగా చూడు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరే కదా మేకులు బేకమంది. మేకులు పీకెక్కర్లేదురా. రండి. నువ్వెక్కడికి రా. నువ్వెక్కడికి రా. ఒకసారి వెళ్ళమంటావు ఒకసారి వద్దంటావు. ఏంటి బాబాయ్ నువ్వు? వద్దండి నిన్ను కాదురా. నువ్వు చావు. మీరు రండి రా. రండి. ఆ. మీరు కానిండి రా. మీరు కానిండి. అబ్బా మీరు వెళ్ళండి రా. వెళ్ళండి. టార్చర్ పెట్టి తప్పేస్తున్నారు కదా. రే ఆ బ్రష్ ఆడికి. నువ్వు శుభ్రంగా గోడంతా క్లీన్ చేయి. నువ్వు లోపలికి వెళ్ళు. అరే కర్రేడా నువ్వు ట్రారా. నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు లేదు చూడు. చూడు. కానీ సరిగ్గా పిక్కు. సరిగ్గా కానీ. ఏంట్రా శవంలో ఎదురు నిలబడ్డావు? సరిగ్గా తొడవరా దరిద్రుడా. అయ్యో తొడవ నా ఫేస్ కాదురా. కింద తొడవరా. అర్రే అక్కడ కాదురా. అక్కడ చూడు తొడవరా. అరే రే కాల్చు తింటున్నారా నన్ను. బాబు కొంచెం మెల్లగా తుడు అమ్మా. అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. అబ్బా కర్మరా బాబు. కర్మ అబ్బో ఏమైందిరా? సుత్తి నెత్తి మీద వేసాడు. కావాలనేసేనా? ఏదో పొరపాటు చేజారింది. ఊపిరి ఆటలేదు అనుకుంటా. నీళ్ళు తీసుకురండి. నీళ్లు మురికి నీళ్ళ. వెళ్ళి మంచినీళ్ళు తీసురా. అలాగే. త్వరగా వెళ్ళు. బాబాయ్ నెత్తి మీద సుత్తి పడింది. నేను చంపేస్తాను. లోపలికి వెళ్ళిపోండి. మీ పని వద్దు. మీరు వెళ్ళిపోండి. దరిద్రులారా. జీతం అడగరు కదా అని పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారా. రే మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పుతో కొట్టుకోవాలరా. అరే ఇటారా. వస్తున్నాను బాస్. ఏంటి బాస్? రే వాళ్ళ మీద కందేసి ఉంచు. ఓకే బాస్. వీళ్ళు పని చేయకపోతే వెంటనే నీ దగ్గరకు వచ్చి నేనే చెప్తా. నరుక్కుతా. అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టమే నీ బాధ్యతరా. ఎరా ఏమిటి గొడవ? ప్యాలెస్ లో పని చేయడానికి వచ్చారా? రికార్డింగ్ డాన్సులు చేయడానికి వచ్చారా? మమ్మల్ని ఏ పని చేయొద్దన్నారు. ఎవరు అలా చెప్పింది? నువ్వా? నేను అలా చెప్పింది. మీరు కాదు మా బాబాయే అలా చెప్పాడు. అవునండి. వాళ్ళు ఏ పని చేయకుండా చూడమని నన్ను కాపలా పెట్టాడు సార్. వీడికి ఏమైనా రూల్సా మెంటలా? ఏడివాడు? రై కాంట్రాక్టర్ అయ్యా ఇచ్చారా సార్? కాంట్రాక్టర్ అయ్యా వీళ్ళని ఎందుకు పిలుచుకొచ్చావు అసలు? అయ్యో రే నీకు నేనేం చెప్పాను రా. బాస్ వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్పారు కానీ పాట పాడొద్దని నేను చెప్పలేదుగా. పాట పాడారా సార్? ఒరే నీకు నేనేం చెప్పాను రా? నోరు మూసుకొని ఊరుకోటరా అన్నాను కదరా. నా బొచ్చులో రాయాల్సిన దాకా మీరు ఊరుకోర్రా. బాబాయ్ ఏమ్మా పిలిచావా? పిలిచింది నిన్ను కాదు నన్ను. ఏమ్మా ఇప్పుడు పాడింది ఎవరు? ఎవడో పెయింట్ వేసే అబ్బాయి అమ్మా. తెలియకి పాడాడు. మళ్ళీ నోరెత్తకుండా నేను చూస్తానుగా. నో చాలా బాగా పాడుతున్నాడు. పాడమనండి. ఐ లైక్ ఇట్. పాడిస్తా పద్మిని తల్లి, పాడిస్తా. పద్మిని తల్లి చెప్పింది విన్నారుగా. పాడండి. పాడండి రా. స్తంభాలా నిలబడ్డారేంటి? మీ పాటకు ఆర్కెస్ట్రా కావాలా? పాడండి. పాడతారు సార్.
పాడండ్రా 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 ఒరే మీకు దండం పెడతారు పాడండ్రా చెప్పు. చెప్తాను సార్ చెప్తాను పాడండ్రా పాడండ్రా ఆ, పాడండ్రా 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 ఏయ్ తొందరగా కట్టండి అటగనండి. ఇగో జాగ్రత్త, దాని ఖరీదంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్, అందుకే ఈ ఎదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గరుండి పనిచేసుకుంటున్నాను సార్. ఒరే వెదవా బాస్ విన్నావా? 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి, ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు లేలి, అంతే కదా? ఓకే ఓకే. నా కొమ్మ పుచ్చాడు నాయను. గోపాల్ 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 ఏమైందన్నా? కళ్ళు తిరిగి పడిపోయాడు. నువ్వు నీళ్ళు పడరా. ఓరి దరిద్ర కొట్టి ఎలా చెప్పి 2 నిమిషాలు కాలేదు అప్పుడే పగల కొట్టేశారా? సార్ 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 పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్? దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000. ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000. మొత్తం 20,000 సార్. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు, ఇక్కడ అకౌంట్ అండి మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడామనుకో రేటు పెంచేస్తా. 20,000 ఒప్పుకో. అలాగే ఒప్పుకున్నారు సార్. తమరు దయచేయండి సార్. ఒరే వీడికి నీళ్లు చల్లి సపరేట్ చేస్తున్నాను ఎందుకురా? వీడి పెట్రోల్ వేసి తగలు పెట్టాలరా, పెట్రోల్ వేసి. నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? నేనెవరు? నేనెవరిని? మీరెవరు? మీరెవరు? ఎవడాడు మెంటగడ్లో ఉన్నాడు? అవును మెంటల్ గడ్లో ఉన్నాను. అవును, ఈ డెకరేషన్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఎవరు పెళ్లి? అంటే నీకు మెంటలు పోయిందా? వారే నీ అబ్బా నాకు మెంటలేటరా, ఈడికి మెంటలో. వీడికి మెంటల్ ఎక్కింది. ఈ రాసిన డ్యామేజ్ అకౌంట్లు, అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా ఎవరికి తెలియదు. నాకు మెంటల్ ఏంట్రా, ఏదో చిన్న దెబ్బ తగిలింది, కొంచెం సేపు ఆఫ్ అయింది. ఆ కాంట్రాక్టర్ గా